గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అనమాట. గుత్తి వంకాయ మసాలా కర్రీ అని కూడా అనొచ్చు. అంతకుముందు పల్లీలు అయ్యేసి ఎలా చేస్తానో తెలంగాణ స్టైల్ అని చూపించాను కదా. ఇదైతే నార్మల్ది అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. పల్లీలు నువ్వులు అవి ఏం లేకపోయినా కానీ ఉట్టి టమాటోస్ ఉంటే చాలు. ఇది వచ్చేసి వీడియో అనేది రొటేట్ అయిందనమాట. నేనేమో చూసుకోలేదు, అందుకని ఇట్లా నిలువుగా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఫస్ట్ అయితే వంకాయలు అనమాట. చిన్నవి గుత్తి వంకాయలు కాదు, చిన్న వంకాయలు అనమాట. లేతగా చాలా మంచిగా ఉన్నాయి. ఇవైతే తీసుకున్నాను, వీటితో అయితే చేస్తున్నాను. మీరు గుత్తి వంకాయ అయితే సేమ్ యాస్టీజ్గా ఇంతే చేసేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక గుత్తి వంకాయలు కట్ చేసుకుని పెట్టుకుంటాం కదా, 4 sides అలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలు వేసేసుకోవాలన్నమాట. వంకాయలు మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం గ్రేవీకి టమాటోస్ అవి మిక్సీ వేసుకోవాలి. వచ్చేసేయండి ఏం వేసుకోవాలో చూపిస్తాను. టమాటోస్ అనమాట మీడియం సైజ్ ఒక 3 తీసుకున్నాను. అంతే యాలక్కాయలు ఒక 2, లవంగాలు ఒక 3 తీసుకున్నాను అనమాట. టమాటోస్ మీకు క్వాంటిటీని బట్టి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దాల్చిన చెక్క 1 ఇంచు, అంతే బిర్యానీ ఒక ఆకు వేసి మిక్సీ చేసేసుకుందాం. ఈ లోపు అయితే నాకు వంకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి, తొందరగా ఫ్రై అయ్యాయి అనమాట. మళ్ళీ తర్వాత మనం గ్రేవీలో కూడా ఉడకబెడతాం, అంటే కుక్ చేస్తాం కాబట్టి, అందుకని మనం గ్రేవీలో కూడా కుక్ చేస్తాం కాబట్టి సేమీ డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఆ ఆయిల్లోనే మనం కొంచెం జీలకర్ర, అంతే పచ్చిమిర్చి, ఆనియన్ ఒక మీడియం సైజ్ వేసుకున్నాను నేను. పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ అనమాట 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదా 1.5 టేబుల్ స్పూన్ అన్న వేసేసుకోవచ్చు అనమాట. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చసనగా ఉండకూడదు. మంచిగా ఫ్రై అయ్యాక మనం టమాటో పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో మంచిగా టమాటో పేస్ట్ అయితే ఫ్రై అవ్వాలి, లేకపోతే ఆ పచ్చసన అనేది ఉండి వంకాయలు వేసాక కూడా ఆ స్మెల్ అనేది అంతే ఉంటుంది, ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట. అందుకని మంచిగా టమాటో పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ పైకి వచ్చేదాకా. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా, మంచిగా ఫ్రై అయింది. సాల్ట్ అనమాట, మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అంతే కారం వేసేసుకోవాలి. ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను నేను. ఇంకా గరం మసాలా కానీ చికెన్ మసాలా ఇంక ఏం అవసరం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం పేస్ట్లో దాల్చిన చెక్క వేసాం, లవంగాలు వేసాం, యాలక్కాయలు వేసాం, బిర్యానీ ఆకేసాం కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా గరం మసాలా ఏం అవసరం లేదనమాట. లేదు అంటే మీరు ఆ మిక్సీలో స్కిప్ చేసుకొని విడిగా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం కూడా కొంచెం ఒక 5 minutes అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. ఎందుకంటే మనం వంకాయలు వేసాక ఒక 5 minutes అయితే కుక్ చేస్తాము, అప్పుడు ఆ గ్రేవీ అనేది చిక్కబడుతుంది కాబట్టి మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నాము అని చూసుకొని దాన్ని బట్టి వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ కూడా కొంచెం పొంగొచ్చాక, అంటే ఒక ఉడికాక ఆ గ్రేవీ అనేది వంకాయలు వేసేసుకోవడమే. అప్పటికి వంకాయలు సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి, కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉడికించుకోవాలన్నమాట. పొద్దుగుకులు కలపకుండా ఒక 10 minutes అట్లా మూత పెట్టి వదిలేసేసేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. వంకాయ కర్రీ అనొచ్చు, లేదా గుత్తి వంకాయ కర్రీ అన్న అనొచ్చు. మీరు నార్మల్ వంకాయలతో ఇలా చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే కసూరి మేతి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర అన్న వేసేసుకోండి. కసూరి మేతి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట గ్రేవీ కర్రీస్కి. ఒకసారి ట్రై చేసేసేయండి. రెసిపీ అయితే సింపుల్గా హెవీగా లేకుండా ఉంది కదా, ఏమంటారు మీరు కమెంట్ చేసేసేయండి. మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేసేసేయండి. ఇది రైస్లోకైనా లేదా చపాతీలో కూడా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, అసలు మర్చిపోద్ది. బాగి తెనాలి పిల్ల ఛానల్ని. ఓకే బాయ్, వెళ్తాను. సైనింగ్ ఆఫ్, మీ భార్గవి.